హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఐఎన్ నిఫ్టీ అంటే ఫినాన్స్ సర్వీస్, ఈ 3 ఇండెక్స్లో మనం తీసుకున్న ట్యూస్డే రోజు తీసుకున్న లెవెల్స్ ఏ విధంగా మనకి పర్ఫామ్ చేశాయి, ఎక్కడ మనం ట్రేడ్ చేసాము, ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అనౌన్స్మెంట్ ఏంటంటే మనం థర్డ్ బ్యాచ్ ట్రైనింగ్ కోర్స్ అంటే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ థర్డ్ బ్యాచ్ కోర్సింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కదా. అయితే ఈరోజు మేము డేట్స్ అనేవి ఫిక్స్ చేసాము. 18th అంటే మనకి ఒక 3 days 4 days ఫెస్టివల్ ఉంది కదా. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 18th రోజు అంటే మండే నుంచి బ్యాచ్ అనేది థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కూడా కొన్ని జరిగాయి. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక చూద్దాం. మనం చూడండి ఒకసారి మనం ఏం చేసాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ తీసుకునే లెవెల్స్ ఏమైంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, ఫస్ట్ మనకి 1 minute నేను కొంచెం ఇది తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది ఫ్రెండ్స్, మనకి చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక చిన్న ఇక్కడ ఇలా వచ్చినా కానీ మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మన మార్కెట్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ ఏమైంది, చిన్న పుల్ బ్యాక్ చేసింది. చూసారా, పుల్ బ్యాక్ చేసుకుని ఇక్కడనే మనకు ప్యాటర్న్స్ వచ్చాయి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చాయి. మన ప్రైస్ యాక్షన్ ప్రకారం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి మార్కెట్ మనకి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి డైరెక్ట్ మార్కెట్ అనేది సరాసరిగా వెళ్ళిపోయింది. చూసారా, ప్రైస్ యాక్షన్ అనేది మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ప్రైస్ యాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఏం చేస్తారు, అప్పటికప్పుడు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్న ఎక్కడి నుంచి కూడా మనకి మార్కెట్లో మనీ అనేది వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో చూసారు, సింపుల్ అనమాట. 100% మనకి వర్క్ అయింది ఇందులో. అంటే ఈరోజు మనకు 100% వర్క్ అయ్యిందని కాదు, నేను ఏంటంటే జనరల్ ఈరోజు చెప్తున్నా. ఓకేనా, 80% మన ప్రైస్ యాక్షన్ యాక్యురసీ అనేది మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా, 80% అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంటాం, మన హార్జెంటల్ లైన్ కింద తీసుకుంటాం. జనరల్ ఇక్కడ సినారియో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మనకి ఏంది స్టాప్ లాస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇందులో కూడా ఒక సిఏ అనేది బై చేసుకుంటాం. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒక సిఏ అనేది కూడా బై చేసుకుంటాం. ఏదైనా ఒక స్ట్రైక్, ఇక్కడ ఉన్న స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని 32,100 కానీ లేదా 32,200 కానీ 32,000 కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఒక సి సెలెక్ట్ చేసుకొని ప్రాఫిట్ రాగానే మనం ఎగ్జిట్ అవుతాం మార్కెట్ నుంచి. ఓకే, సింపుల్ అనమాట. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఏమైంది ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూడండి మనకి ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి. నిఫ్టీ కూడా ఏమైంది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనమాట. పర్ఫెక్ట్గా ఏమైంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్కి కింద మధ్యలో ఓపెన్ అయింది. ఒకసారి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మనకి మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ అయింది. చూసారా, ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇక్కడ రిజెక్ట్ అయ్యి మనకి ఇక్కడ బేరిష్ యాంగిల్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకున్నా కానీ ఫ్యూచర్స్లో సమ్ ప్రాఫిట్ అని తీసుకుందాం. కానీ ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవుతాం తెలుసు కదా. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అయిన దగ్గరకు వస్తుందో అప్పుడు మనం తీసుకుంటాము. లేకపోతే ఏం చేయాలి, మార్కెట్లో మనం ఒక్కసారి ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతాం. యాక్చువల్ ఎగ్జిట్ ఒకవేళ కాకుండా మీరు ఉంటే స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఇంత మార్కెట్ మూవ్ ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఎగ్జిట్ కాకుండా ఎవరు ఉండము. మనం ఏం చేస్తాం, లేదు ఇక్కడ స్టాప్ లాస్ని ఇక్కడికి ప్లేస్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు. మళ్ళీ మార్కెట్లో ఏమైంది, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందా, బ్రేక్ కాలేదు. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ రివర్స్ అయింది. మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ చేసుకొని ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది. చూసారా, ఇక్కడ మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. అక్కడి నుంచి మీరు అవసరమైతే ఇక్కడ ఒక ప్యాటర్న్ తీసుకున్నా కానీ ఇలా ఒక ప్యాటర్న్ తీసుకున్నా కానీ మీరు చూడండి, ఇక్కడ ఇది బ్రేక్ కాగానే మనం ఎక్కడ తీసుకున్నా ఇక్కడి నుంచి మార్కెట్లో ఉంది. ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్ ఏంటంటే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా మనం తీసుకుంటాము, నేర్చుకుంటాము కాబట్టి సింపుల్గా పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కొత్త ఇండెక్స్ వచ్చింది కదా మనకి, అది కూడా చూద్దాం. అందులో కూడా మనం అబ్జర్వేషన్ చేయమన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏమైంది, జూమ్ చేస్తున్నా ఒకసారి, నేను జూమ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఏమైంది, మన ప్రైస్ యాక్షన్ ఇందులో కూడా కొత్తగా వచ్చిన ఇండెక్స్లో కూడా చూసారా పర్ఫెక్ట్గా మనకి మార్కెట్లో పనిచేసింది. ఏమైంది ఫ్రెండ్స్, చూసారా, ఇక్కడ నుంచే మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ మనం ఇచ్చిన దాంట్లోకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా చూస్తారు కదా మీరు, ప్యాటర్న్స్ అనేది సింపుల్గా ప్యాటర్న్స్ సింపుల్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి మనకి ఈజీగా మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీకు ప్యాటర్న్ వచ్చింది కదా, సింపుల్. ఇది బ్రేక్ అయింది కానీ సరాసరి బ్రేక్ అయింది కదా. ఇదేంటి, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మూమెంట్కి ఉందో సేమ్ ఇది కూడా ఫైనాన్షియల్ కూడా మూమెంట్లోకి ఉంది. సింపుల్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఓకేనా, థర్డ్ బ్యాచ్ ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 18th మండే రోజు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఐఎన్ నిఫ్టీలో మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అని తీసుకుందాం ఫ్రెండ్స్. వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,623, సపోర్ట్ వచ్చేసి 14,454 టు
14,475 ఫ్రెండ్స్. ఓకేనా. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,623, సపోర్ట్ వచ్చేసి 14,454 టు 14,475 ఫ్రెండ్స్. తెలుసు కదా మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో. మనం ఇంట్రాడేలో 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ క్యాండిల్స్కి ఉపయోగిస్తాము. అప్పటికప్పుడు మనకి ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రాలేదు, మనకు పర్ఫెక్ట్ రాలేదంటే మనం మార్కెట్లో ఉండే ట్రెండ్ లైన్స్, అంటే ట్రెండ్ లైన్స్ కానీ లేకపోతే సమ్ ప్యాటర్న్స్ ఉంటాయి, మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులోనే ప్రతిదీ చెప్తే మీకు అర్థం కాదు. ఆ ప్యాటర్న్స్ కూడా మనం ఉపయోగించి అక్కడికప్పటికి కూడా మనం ట్రేడ్ సెటప్ అనేది మన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఈజీగా ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాం. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎప్పుడైనా రెసిస్టెన్స్ కిందనే కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చి, అంటే క్యాండిల్ స్టిక్ బేరిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని పర్ఫెక్ట్ ఏం చేస్తాం, ఇక్కడ కిందికి సేల్ చేస్తాం, పైన హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం అనమాట. ఓకేనా. లేకపోతే ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, పిఈ బై చేస్తాం. ఆప్షన్స్లో పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనం ప్రాఫిట్లోకి వస్తామో ఎగ్జిట్ అవుతాం. ఓకేనా. స్టాప్ లాస్ హిట్ అయినా ఎగ్జిట్ అవుతాం. సింపుల్ అనమాట. నెక్స్ట్ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ దగ్గర కూడా బుల్లిష్ ప్యాటర్న్స్ రావాలి, బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రావాలి. తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడి నుంచి మనం బై చేస్తాం. హార్జెంటల్ లైన్ కింద ఎక్కడ రిస్క్ రివార్డ్ ఉంటుందో అక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఆప్షన్స్లో ఇక్కడ సిఈ కూడా ఇక్కడ నుంచి మనం బై చేసుకుంటాము. మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది అనుకుని మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకున్న లెవెల్స్ దగ్గర మనం ఇచ్చిన సినారియో ప్రకారం వస్తేనే ట్రేడ్ చేస్తాము. లేకపోతే తర్వాత అనేది మార్కెట్లో ఎలాంటి ట్రేడ్ అనేది చెయ్యం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మరి ట్రేడ్ చేస్తామా, ట్రేడ్ చెయ్యం. ఏం చేస్తాం, ఇక్కడ ఖచ్చితంగా మార్కెట్ అనేది రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తేనే, ఆ తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని, మీరు ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూడాల్సిన అవసరం లేదు. మీకు పర్ఫెక్ట్ ట్రేడ్ ఉంది, అప్ ట్రెండ్లో ఉందనుకుంటే మీరు బై చేసుకోవచ్చు ఆప్షన్స్లో కానీ లేకపోతే ఫ్యూచర్స్లో కానీ. నెక్స్ట్ ఏంటి, మనకి సపోర్ట్ బ్రేక్ అయితే, కింద సపోర్ట్ బ్రేక్ అయితే ఏం చేస్తాం, ఎమ్మటే ట్రేడ్ చేయం. ఇక్కడ కూడా రీటెస్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనకి బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ మనం పిఈ కూడా బై చేసుకుంటాం, లేకపోతే ఫ్యూచర్లో కూడా సేల్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా మన ప్రైస్ యాక్షన్ ప్రకారం కింద పడుతుంది అనుకున్నప్పుడు. చూడండి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 32,508, సపోర్ట్ వచ్చేసి 32,359 రూపీస్. ఓకేనా. అగైన్ సపోర్ట్ వచ్చేసి 31,903 రూపీస్. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 32,508, సపోర్ట్ వచ్చేసి 32,359, అగైన్ సపోర్ట్ వచ్చేసి 31,903. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ ఛానల్ దగ్గర చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు, ఒకవేళ మనకి ఇక్కడ నుంచి కిందికి డౌన్ సైడ్ రివర్స్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. లేకపోతే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మనకు రీటెస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే ఏమైంది, ఇక్కడెక్కడో మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకు సపోర్ట్ దగ్గరకు వస్తే ఇక్కడ ఏం చేస్తాం, మనకి బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని బై చేస్తాం. హార్జెంటల్ లైన్ స్టాప్ లాస్ ఏదైనా ఒక సి అనేది మీరు బై చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి రివర్స్ అయినా పర్లేదు, మనకి ఏంటంటే ప్రైస్ డిస్టెన్స్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడైనా కొంచెం ప్రైస్ వేరియస్ అంటే 359, 508 అంటే కొంచెం డిఫరెన్స్ ఛానల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్త ఇక్కడ ట్రేడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సేమ్ అంతే ఇందులో కూడా అంతే కదా. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేస్తామో చెయ్యం, రీటెస్ట్ చేసుకొని పుల్ బ్యాక్ ఇస్తే ట్రేడ్ చేస్తాం. సపోర్ట్ బ్రేక్ అయినా అంతే, సేమ్ మన నిఫ్టీలు చెప్పిన విధంగానే. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకో ఇండెక్స్, కొత్తగా వచ్చిన ఇండెక్స్ ఏంటి మనకు, ఎఫ్ఐఎన్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఎఫ్ఐఎన్ నిఫ్టీ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 15,783, సపోర్ట్ వచ్చేసి 15,598 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎఫ్ఐఎన్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 15,783, సపోర్ట్ వచ్చేసి 15,598 రూపీస్ ఫ్రెండ్స్. సేమ్ ఇందులో కూడా అంతే, ఏ నిఫ్టీలో ఏ విధంగా అయితే మనం ట్రేడ్ చేసామో సపోర్ట్ దగ్గర అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ని రెసిస్టెన్స్ కాంచి కనుక కింద పడితే ఇక్కడ ఏం చేస్తాం, బేరిష్ ప్యాటర్న్ చూసుకొని పైన హార్జెంటల్ పైన ఇస్తాం, కిందికి సేల్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, సపోర్ట్ దగ్గర ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకుంటే బై చేస్తాం, హార్జెంటల్ కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ కూడా ఏం చేస్తాము, ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో ఎమ్మటే ట్రేడ్ చేయం. ఇక్కడ ఏం చేస్తాం, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ వస్తేనే పైకి బై చేస్తాం. ఇక్కడ కూడా అంతే, సపోర్ట్ బ్రేక్ అయితే ఎమ్మటే ఏం చేస్తాం, ఇక్కడ ఎమ్మటే రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే మనం కిందికి సేల్ చేసుకొని హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం ఫ్రెండ్స్. సింపుల్. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిన ఇండెక్స్ కదా, ఎఫ్ఐఎన్ నిఫ్టీలో కొంచెం అబ్జర్వేషన్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసి సింపుల్గా ఉంది, పర్ఫెక్ట్గా మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము, ట్రై చేస్తున్నాము, మీకు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మేము అప్డేట్ కూడా ఇస్తాము. ఓకేనా ఫ్రెండ్స్.
సింపుల్గా మీరు ట్రేడ్ ఏం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చెప్తున్నాము థర్డ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ అనేవి నడుస్తున్నవి. ఏంటంటే క్లాస్ డేట్ కూడా ఫిక్స్ అయ్యాయి. 18th ఆఫ్టర్ ఫెస్టివల్ 18th మండే తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాస్ వచ్చేసి డైలీ ఈవినింగ్ 7 o'clock to 9 o'clock 2 hours ఉంటుంది. డైలీ 10 daysలో కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు చేస్తున్న ట్రేడింగ్ సెటప్తో పాటు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ఇలా డైలీ అనాలిసిస్ చేయాలి, లేదా ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. మార్కెట్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీరు ఎక్కడైతే ఎంట్రీ అవుతారో ఒక స్టాక్లో మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ ఎంటర్ కావాలి అని చెప్పేసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవాలనుకున్న మాత్రం ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనే కోర్సులో జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.